హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గానే మహేంద్ర కంపెనీ ఆగస్టు 15 BE6లో కొత్త ఎడిషన్స్ అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా చూసుకున్నాక టాటా సిఆర్‌ఐకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మెయిన్‌గా అంది డాష్‌బోర్డ్ చూసుకుంటే గనుక స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో డబుల్ స్క్రీన్ ఉండేది. అది ట్రిపుల్ స్క్రీన్‌తో రావడం అయితే జరిగింది. సో, చాలామంది దానికి వెళ్ళిపోతున్నారని దీన్ని అప్‌డేట్ చేసి దానికి కాంపిటీషన్‌గా ఈ వెహికల్‌ని అయితే తీసుకొచ్చారు. సో, ఇవి చూసుకుంటే గనుక మనకి BE6 స్పోర్టెక్ ఒకటి అండ్ BE6 ఈ ఎడిషన్ అని జెప్పేసి ఒక వెహికల్ అయితే తీసుకొచ్చారు. ఫ్రేమ్ ఎడిషన్ అని జెప్పేసి. సో, ఈ వెహికల్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఈ రోజైతే BE6 స్పోర్టెక్ గురించైతే మనం మాట్లాడుకుందాం. సో, ఈ వెహికల్ చూసుకుంటే గనుక చిన్న చిన్న చేంజెస్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. సో, అవేంటో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. టకటకమని ఎటువంటి బోర్ కొట్టకుండా. సో, BE6 చూసుకుంటే గనుక మనకి ముఖ్యంగా ట్రిపుల్ స్క్రీన్‌తో అయితే మనకొస్తుంది. 12.3 ఇంచెస్ తోటి అండ్ రీడిజైన్ డాష్‌బోర్డ్ తోటైతే ఈ వెహికల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. చాలా ఫ్యూచరిస్ట్‌గా, చాలా ప్రీమియం లుక్‌లో అయితే మనకైతే కనిపిస్తుంది. ఇంకా ఈ కొత్త ఎడిషన్‌లో బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే గనుక 70 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ తోటి మనకొస్తుంది. 286 బీహెచ్‌పీ పవరు అండ్ ఐడీసీ రేంజ్ చూసుకుంటే గనుక మనకి 683 ఐడీసీ రేంజ్ అయితే వస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ చూసుకోవడానికి బ్యాచ్ పద్ధతిలో మనకైతే తీసుకొస్తున్నారు. బ్యాటరీ యాస్ సర్వేషన్ ఆప్షన్‌లో మనకైతే తీసుకొస్తున్నారు. ఇందులో మనకి సబ్స్క్రిప్షన్ బేస్ కూడా ఇస్తున్నారు. సో, ఈ సబ్స్క్రిప్షన్ బేస్‌లో కిలోమీటర్‌కి రూ. 3.75 దాకా చార్జ్ అయితే చేస్తారు. ఇంక ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే గనుక మనకి 11.45 లాక్స్ నుంచి 19.45 లాక్స్ దాకా మనకైతే ఉంటుంది. ఈ వెహికల్ యొక్క చూసుకుంటే గనుక. అండ్ అంతే కాకుండా ఈ వెహికల్ యొక్క రియర్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకి టెక్స్ట్ డిస్‌ప్లే అయితే వచ్చింది. అదైతే నిజంగా ఫ్యూచరిస్ట్‌గా చాలా బాగా కనిపించింది నాకైతే. ఇంక ఈ వెహికల్ యొక్క డెలివరీ విషయానికొస్తే గనుక మనకి ఆగస్టు 26కి డెలివరీస్ అవుతాయని, ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి కంపెనీ అయితే మనకైతే చెప్తుంది. సో, ఏదేమైనా వెహికల్ విషయానికొస్తే గనుక చాలా ఫ్యూచరిస్ట్‌గా అయితే ఈ వెహికల్ అయితే డిజైన్ ఉంటుంది. అంటే చిన్నపాటి చేంజెస్ అయితే చేశారు. హెడ్ ల్యాంపుల్లో గాని, ఎల్ఈడీ లైట్స్‌లో గాని చేంజెస్ అయితే చేశారు. షార్ప్ ఎడ్జెస్‌లు కూడా అలాగే ఉంచారని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్‌లో చూసుకుంటే మనకి చాలా వేరియంట్స్ అయితే మనకొస్తున్నాయి. బ్యాటరీ ప్యాక్ 1 అని, 2 అని, 3 అని, 3+ అని జెప్పేసి ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ఎడిషన్ ఏదైతే ఉందో అది బ్యాటరీ ప్యాక్ 4 అని జెప్పేసి 79 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ తోటి మన ముందుకైతే తీసుకొస్తున్నారు. సో, దానికి తగ్గట్టుగా ప్రైస్ రేంజెస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ కొత్త కలర్స్ కూడా దీంట్లో అయితే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మనమైతే ఫ్యూచర్‌లో అయితే మాట్లాడుకుందాం రివ్యూలో అయితే. ప్రెజెంట్ లాంచింగ్ ఇవటే కాబట్టి మనకి ఏమేమి మార్చారో అవైతే మనం తెలుసుకుందాం. అండ్ ఇందులో మనకి డోర్ ఏదైతే ఫ్లష్ డోర్స్ అయితే ఉన్నాయో అవి ఎన్ఎఫ్‌సి ఆప్షన్ కూడా మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ సౌండ్ సిస్టమ్ గాని అన్నీ కూడా చాలా ఫ్యూచరిస్ట్‌గా అయితే మనకైతే ఈ వెహికల్ అయితే ఉంటాయి. సో, దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి.